స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో అందుల వనరుల కేంద్రంలో డాక్టర్ లూయి బ్రెయిలీ 217వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రసూల్, జిల్లా వైద్యాధికారి రాజశ్రీ, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. అందుల ఆశాజ్యోతిగా బ్రెయిలీ లిపి మారిందని పేర్కొన్నారు. అంధత్వం అభ్యున్నతికి అడ్డు కాదని ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని తెలిపారు. స్నేహ సొసైటీ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్నారని కొనియాడారు. చూపు అంటే ఏంటి? మనకు కనిపించేది కాదు, మనకు కనిపించేది ఒకటే చూపు కాదు. చూపు అంటే మన ఆత్మవిశ్వాసం, మన ధైర్యం, మన ఆశ. ఎప్పుడైతే ఇవి ఉండవో అప్పుడు మనకి చూపు లేనట్టు. అట్లాగా ఇది చాలామందికి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియాలు నయన కళ్ళు ముఖ్యమైనవి అంటారు. అటువంటి కళ్ళు లేనప్పుడు కూడా మనం ప్రపంచాన్ని ఎట్లా చూడవచ్చు, ఎట్లా ముందుకెళ్ళొచ్చు అని లూయి బ్రెయిలీ గారు ఆయన పుట్టిన ఆలోచనలోంచి, ఆయన వాళ్ళ నాన్న తోలు పరిశ్రమ దాంతో చేస్తూ ఉంటారు. దాని మీద ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ కనుగొనడం జరిగింది. దాన్ని అందరూ ఇప్పుడు నేటి ప్రపంచంలో అందరూ వాడుతున్నారు. అయితే ఆ యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకోవాలి, స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఇందాక చాలా ఇష్యూస్ చెప్పారు. దీంట్లో ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి మంచిది నాకు సజెషన్ నచ్చింది. ఏదైతే అలారం సౌండో లేదా బీప్ సౌండో అట్లాంటిది ఆల్ ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఇప్పుడే ఏసీబీ ట్రాఫిక్ కూడా మాట్లాడాను, మెసేజ్ పెట్టాను. ఇట్లా చేయొచ్చు. నాట్ జస్ట్ కళ్ళు కనపడని మన విజువల్ ఛాలెంజ్తో పాటు వృద్ధులకు కూడా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఐడియా. దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాను.